నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నమస్సమాంజలి. ఇప్పుడు మనం మామిడిపల్లిలో కామధేను న్యాచురల్స్ వారి ఆర్గానిక్ మొక్కజొన్న ప్లాంట్‌లో ఉన్నాం. ఇది దాదాపు 1½ మంత్ బ్యాక్ ఒకసారి ఇక్కడ షూట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ కంకులు తయారవుతున్నాయి. ఇంకో 10 రోజుల్లో దాదాపుగా ఇది ఫిల్ అయిపోతుంది. గింజలైతే అన్ని వరుసలు బాగానే సెట్ అయినాయి. ఇంకొంచెం సైజు రావాలన్నమాట. ఈ పాల దశలోనే ఉందిది. ఇప్పుడు ఈ మనం సేంద్రియం వ్యవసాయంలో కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయన్నదానికి ఇది ఒక నిదర్శనం అనమాట. చూడండి, చక్కగా గింజలు కడుతున్నాయి. కాపు సైజు కూడా బాగానే వచ్చింది. దాదాపు మా మ్యాక్సిమం 2 అయితే బాగా తయారవుతున్నాయి. ఒకటేమో కొంచెం తక్కువ తయారవ్వచ్చు. 3 వరకు మనకి ఇందులో వచ్చినాయి అనమాట. మనం యాక్చువల్‌గా 2 మనం గ్యారంటీగా ఏసుకోవాలి. చాలా చక్కగా తయారైంది. ఇప్పుడు మనలో ఎవరైనా ఆర్గానిక్ పచ్చి కండులు తినాలనుకుంటే ఈ కామధేను న్యాచురల్స్ వాళ్ళని సంప్రదించొచ్చు. వీళ్ళు ఏమాత్రం రాజీ లేకుండా ఆహ్, సే కెమికల్స్ జోలికి వీలైనంత వరకు ఎళ్ళకుండా చక్కగా ఆర్గానిక్ వేలోనే ఇది పండించడం జరిగింది. ఇది పాల దశలో ఉందనమాట. ఇది చూడండి, అన్ని వరుసలు ఫిల్ అయినాయి. ఇంకో 10 రోజుల్లో ఇది మనం పికింగ్‌కి వస్తుందనమాట. సో, ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో మొక్కజొన్న పండించడం అనేది చాలా అభినందనీయం. చాలామంది ఎగతాళి చేశారు. ఈ మొక్కజొన్నలో పెస్ట్ ఎక్కువ వస్తున్నాయి, అందుకని విపరీతమైన పురుగు మందులు వాడాలి, తర్వాత ఫెర్టిలైజర్స్ లేకుండా అది అవ్వదు. ఇప్పటికి మనకు తెలిసిన రైతులు చాలామంది చెప్పారు. దాదాపు 25, 30 బ్యాగులు ఫెర్టిలైజర్ వాడుతున్నారని. ఇక్కడ ఫెర్టిలైజర్ లాంటివి ఏమి వాడకుండా, కెమికల్స్ వాడకుండా చక్కగా పండించడం జరిగింది. ఔత్సాహికులైన మీరు వినియోగదారులు గానీ, ఎవరైనా సరే, లేదా అమ్ముకునేవాళ్ళు గానీ ఉంటే ఇక్కడ కమర్షియల్ మార్కెట్ రేట్‌కే మీకు ఈ మొక్కజొన్న పొట్టలు ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆహ్, ఇవి కొనుక్కొని తిని మీ ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆహ్, సో, ఇప్పుడు వీళ్ళేంటంటే మనకి ఆహ్, మార్కెట్ ఆర్గానిక్ అయితే ఎక్కువ రేటు రావాలని చెప్పే ఉద్దేశంతోటైతే ఎటువంటి ఆలోచన లేకుండా చక్కగా మనకి కమర్షియల్ మార్కెట్ ప్రైస్‌కే ఇవి ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. మీ ఆరోగ్యాన్ని ఇవి తిని కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు మన చెన్నారావు ఇక్కడ మేనేజరు, తను చెప్తాడనమాట ఇక్కడ జరిగిన పద్ధతుల గురించి. నమస్కారం అండి. కామధేను న్యాచురల్ ఫామ్ మామిడిపల్లి సైట్ అండి ఇది. ఇక్కడ మేము మొక్కజొన్న 17-18 ఎకరాలలో 17-18 ఎకరాలలో మొక్కజొన్న నాటామండి. ఇది ఫస్ట్ నుంచి కూడా మనం సేంద్రియ ఎరువుల ద్వారాగే మనం ఈ పంటని పండించడం జరిగింది. అప్పుడు అందరూ అన్నట్టు మేము కూడా భయపడ్డాం. ఏమైనా ఫెర్టిలైజర్స్ వాడాలేమో, దానివల్ల ఇది అవ్వాలని చెప్పి మేము ఆలోచించినాం. కానీ ఇప్పుడు మన మధుసూదన్ రావు గారు వారి సలహాల మేరకు, వారు చెప్పిన సేంద్రియ ఎరువుల ద్వారాగా మేము ఈరోజు మొక్కజొన్న పండించడం జరిగింది. ఇప్పుడు కంకి పాల దశలో ఉందండి. ఇంకా 10-15 రోజుల్లో పూర్తిగా తయారవుతుంది. ఎవరైనా కావాల్సిన వారు మా మామిడిపల్లి సైటు కామధేను న్యాచురల్ ఫామ్ అండి ఇది. కామధేను న్యాచురల్ కాబట్టి ఈ సైట్లోకి వచ్చి మీకు కావాల్సిన మొక్కజొన్న తీసుకోవచ్చు. పచ్చి కండే కావాలంటే పచ్చి కండ మీద తీసుకోవచ్చు. మేము ఎక్కువ అధిక ధర ఆశించట్లేదు. ఏదైనా సేంద్రియ ద్వారా పండించినాం కాబట్టి ఎవరికన్నా అవకాశం ఉన్నోళ్ళు, కావాల్సిన వాళ్ళు వచ్చి ఈ పంటని తీసుకోవచ్చు. ఇప్పుడు మన చెన్నారావు చాలా చక్కగా చెప్పాడు. సేంద్రియ ఆహారం తినే ఆలోచన ఉన్నవాళ్ళు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ మామిడిపల్లి ఫామ్‌ని వీళ్ళని సంప్రదించి ఈ కాప్స్ తీసుకెళ్ళి మీరు తినొచ్చు. ఎందుకంటే మనకి ఈ రాబోయేది కూడా అంతా వర్షాకాలం కాబట్టి, వర్షాకాలంలో చాలామంది వినియోగదారులు వీటిని తినటానికి మక్కువ చూపిస్తారు. రోడ్డు పక్కన కాల్చుకొని తింటా ఉంటారు, లేదా ఉడికించుకొని తింటా ఉంటారు. ఈ కాలంలో చాలా తక్కువ పంట వస్తుందనమాట. దీన్ని ఆహ్, పచ్చికండల కింద తినటానికి ఎక్కువ మంది ఇష్టం చూపుతారు, మక్కువ చూపుతారు. సో, మీరు ఎవరైనా సరే ఆసక్తి ఉంటే
మీరు చెన్నారావు నెంబర్ చెప్పు, నీ నెంబర్ చెప్పు నాన్న. నా నెంబరు 7702534638 అండి. నా పేరు చిన్నారావు అండి. మామిడిపల్లి సైటు కామధేను న్యాచురల్ ఫామ్. ఈ విధంగా ఎవరైనా మీరు ఆసక్తి ఉన్న వినియోగదారులు కానీ లేదంటే వ్యాపారులు కానీ, ఎందుకంటే వాళ్ళు బల్క్గా బయట అమ్ముకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మన చెన్నారావుని సంప్రదించి వీళ్ళ దగ్గర ఇవి తీసుకెళ్ళి మీరు అమ్మవచ్చు. మీరు ఇప్పుడు అమ్మేవాళ్ళు మీరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు, తినేవాళ్ళు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నిజంగా ఈ సేంద్రియ పద్ధతిలో ఈ విధంగా రావటం అనేది నిజంగా అభినందనీయం. అప్పట్లో పాపం వీళ్ళని తెలియదు కాబట్టి, నేనంటే ఈ ఫీల్డ్లో గత 30 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాను. వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని చాలామంది భయపెట్టారు. ఎందుకంటే బయట రైతులు కూడా పరిస్థితి అదే, 25-30 బ్యాగులు మినిమం వేస్తే కానీ మనకు పంట రాదని చెప్పి ఒక అపోహలో ఉన్నారు. కానీ ఇక్కడ చక్కగా పంట వచ్చింది, మీరు చూస్తున్నారు. సో మనం సేంద్రియంలో కూడా అన్ని పంటలు పండించవచ్చు అనేదానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అన్నమాట. సరే, ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్న కామధేను న్యాచురల్ వారి మొక్కజొన్న ఫామ్ అన్నమాట ఇది. చూడండి, ఇప్పుడు ఈ పీసులు ఎండిపోయినాయి అంటే క్రాసింగ్ పూర్తి అయినట్టు. ఇక్కడ ఈ గింజలు బిగుస్తూ ఉన్నాయి అనమాట, అవి ఉంటాయి. ఇంకా 10-15 రోజుల్లో మనకి ఇది తయారవ్వచ్చు ఆల్మోస్ట్. ఇప్పుడు మనం గతంలో అనుకున్నాం సేంద్రియం అంటే ఇంద్రియాల నిగ్రహంలో పెట్టగలిగేది సేంద్రియం అనమాట. అందుకే దానికి ఆ పేరు పెట్టారు. ఇంగ్లీష్లో కూడా ఆర్గానిక్ అంటారు. అంటే ఆర్గాన్స్ని మనం కరెక్ట్గా ఉంచగలదనమాట. అంటే మన రజో తమో గుణాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్లో ఉంచగలిగే శక్తి ఆర్గానిక్ ఫుడ్కి ఉంటుంది. అలాగే కాకుండా మనకి ఇప్పుడు దాదాపుగా సగటున ప్రతి భారతీయుడు రోజుకి 500 మిల్లీగ్రాముల వరకు విషం ఏదో రూపంలో తింటున్నాడు. అటువంటిది వాటి నుంచి బయటికి రావాలి. ఈ హాస్పిటల్లో ఎక్కువ అయిపోయినాయి, హాస్పిటలైజ్ అవుతున్నారు మనుషులు. ఇప్పుడు ఒకవేళ రైతు ఉంటే రైతు కష్టపడి పండించి సంపాదించిందంతా కూడా హాస్పిటల్ పాలవుతుంది. అలాగే వినియోగదారులు కష్టపడి చాకిరీ చేసి కష్టపడి సంపాదించిందంతా కూడా హాస్పిటల్ పాలవుతుంది. మన డబ్బంతా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటువంటి సేంద్రియ ఆహారం తిని మన ఆరోగ్యాన్ని చేసుకోవాలి. అలాగే మన మనుషుల్లో పటుత్వం కూడా రాను రాను తగ్గిపోతుంది. అది కెమికల్ ఫుడ్ తినటం వల్ల అలా జరుగుతుంది. అలా కాకుండా ఇటువంటి సేంద్రియ ఆహారం తినటం వల్ల మనకి మనుషుల్లో కూడా పటుత్వం పెరుగుతుంది. చక్కగా మన పూర్వీకులు ఎలాగైతే మన తాతలు ముత్తాతలు ఎక్కువ సంవత్సరాలు బతికారో, చాలా ఆరోగ్యంగా బతికారో, మనం కూడా అలాగే బతకవచ్చు. అలాగే మీరెవరైనా రైతులు ఏ పంట అయినా సరే సేంద్రియ పద్ధతిలో పండించాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9515322657. నమస్తే, ధన్యవాదాలు.